జయ గురుదేవ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారికి, పరమ గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు. ఇప్పుడు ఎపిసోడ్ 2లో మనం సత్యదర్శిని అన్న కార్యక్రమంలో ఆచారాల అంతరార్థంలోని గర్భాధాన సంస్కారం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు కొంత తెలుసుకున్నాం, ఇప్పుడు ఇంకా తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకు జనరల్గా ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మన మాట వినే సంతానం ఉంటే బాగుంటుంది అనేది వస్తుంది. కానీ ఇక్కడ ప్రతిదానికి నీ సంకల్పంలో క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే ఎట్లుంటుందంటే, ఇప్పుడు సొంత తల్లిదండ్రుల మాట వినే సంతానం అన్న విషయానికి వస్తే ఇక్కడ ఇంకో అర్థం కూడా రావచ్చు. సొంత ఆలోచన లేకుండా ఎప్పుడూ తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉండేలా జీవించడం అన్న అర్థానికి కూడా వస్తుంది. అందుకే ఆ ఆలోచన ఎట్లా ఉండాలి అంటే చాలా క్లియర్గా ఉండాలి నువ్వు ఏదైనా సంకల్పం చేస్తే. లేకపోతే అది ఏ రకంగా అర్థం కావాలో ఆ విధంగా అర్థం అయిపోయి ఆ విధంగా మనకు జన్మించడం మొదలవుతుంది. సో ఇక్కడ జనరేషన్ గ్యాప్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఒక తరానికి తరతరానికి మేధస్సు పరంగా చాలా మార్పు వస్తూ ఉంటుంది. కనుక మనకు పుట్టబోయే సంతానం మేధస్సు పరంగా మనకంటే కొంచెం ముందు ఉంటారు, నో డౌట్ అబౌట్. వారి ఆలోచనలను భావాలను నియంత్రించాలి అన్న ఆలోచన మనం వదిలేయాలి. ఫస్ట్ అది వదిలేయాలి. నా కంట్రోల్లో ఉండాలి అన్న ఆలోచన వదిలేయాలి. సో అప్పుడైతే కొంత స్వేచ్ఛ వస్తుంది. పిల్లలు మన ద్వారా వస్తున్నారే కానీ వాళ్ళు మన వాళ్ళు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళపై మనకి ఎటువంటి హక్కు లేదు ఆధ్యాత్మిక పరంగా. వాళ్ళంతా దేవుని బిడ్డలే. వాళ్ళను సరైన పద్ధతిలో పెంచవలసిన బాధ్యత మాత్రం మనకుంది. ఎందుకు? మనము పిల్లలు కావాలనుకుంటున్నాం, అంతే, అంతవరకే. ఇక్కడ అనుభూతులు పొందే అవకాశాన్ని సృష్టి మనకు కల్పిస్తూ ఉంది. అంతేగాని అధికారం పొందే హక్కు మాత్రం ఇవ్వడం లేదు అని తెలియజెప్పడమే గర్భాధాన సంస్కారానికి అర్థం. గర్భాన్ని దానం చేస్తున్నావు. ఎవరికి దానం చేస్తున్నావు? విశ్వానికి ఇచ్చేస్తున్నావు, అంతే. సో సంతానం గొప్ప పేరు తెచ్చుకోవాలనేది తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు కోరిక ఉంటుంది. గొప్ప పేరు ఎలా వస్తుందన్న స్పష్టమైన అవగాహన ఉంటే, అది అనుభూతి పొంది ఉంటే, దాని తగ్గ సంకల్పం మనం చేసిన వెంటనే మన అణువణువులో ఉన్న అనుభూతి బిడ్డలోకి ప్రసారం అవుతుంది. అందుకే వివాహానికి పూర్వమే శారీరక, మానసిక, బుద్ధిపర ఆరోగ్యాన్ని చేకూర్చుకొని వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. మరి సంతానం కూడా అద్భుతంగా ఉంటారు. శృంగారంలో పవిత్ర భావన లేకపోతే కేవలం అది శారీరక సుఖానికి మాత్రమే పరిమితం అవుతుంది. పాత్ర శుభ్రంగా ఉండి వేయాల్సిన పదార్థాలన్నీ సరిగ్గా వేస్తే వంట బాగా వస్తుంది. పాత్ర శుభ్రంగా లేనప్పుడు వంట ఎంత బాగా చేసినా కూడా విషంగానే మారిపోతుంది. గర్భాధాన సంస్కారానికి పూర్వం ప్రతి స్త్రీ పురుషుడు సంతానానికి వెంటనే ఆరాట పడకుండా కనీసం 1 సంవత్సరం ముందు నుంచైనా, అంటే వివాహానికి 1 సంవత్సరం ముందు నుంచైనా దేహశుద్ధి, మానసిక శుద్ధి, ఆత్మశుద్ధి సాధించిన తర్వాత ఎటువంటి సంతానం కావాలో చక్కగా స్పష్టంగా ప్లాన్ చేసుకొని పవిత్ర భావంతో శృంగారంలో పాల్గొంటే గొప్ప సంతానాన్ని పొందవచ్చు. కామాన్ని యోగంగా కూడా రూపొందించుకోవచ్చు అంటున్నారు ఓషో రజనీష్ గారు. సో ఆయన మాటల్లో ఏం చెప్తున్నారంటే, ఇదంతా కూడా గర్భాధాన సంస్కారానికి సంబంధించింది, ఇదేదో సపరేట్గా వెళ్ళిపోతుందన్న భావన అక్కర్లేదు. ఇద్దరు వ్యక్తుల పరిపూర్ణమైన కలయిక ఎంత గాఢంగా ఉంటుందో సంతానం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. కలయిక తేలికగా అత్యల్పంగా ఉన్నప్పుడు అందువల్ల కలిగే సంతతి కూడా తేలికగా అత్యల్పంగా ఉంటుంది. ఈనాడు మానవుడికి పటుత్వం దిగజారిపోతూ ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నా కూడా మనిషికి సంభోగం అనేది ఒక బలాత్కార క్రీడగా, ఒక పీడకలగా తయారైంది. అందుకే మానవుడు దిగజారిపోతున్నాడు అన్నది తప్పు కాదు. ఒక శిల్పి మత్తులో ఉన్నప్పుడు సుందర విగ్రహాలను తయారు చేస్తాడా? చేయగలడా? అశాంతి, క్రోధము, చింతలో ఉన్న నృత్యకారుడు బాగా నాట్యం చేయగలడా? మీరు క్రోధంలో కానీ, దుఃఖంలో కానీ, నిరాశలో కానీ, నిస్పృహలో కానీ సృష్టి కార్యం జరిపినప్పుడు అవతరించే ఆత్మ అంటే సంతానం కూడా అదే స్థాయికి చెంది ఉంటుంది. మానవులో ఉన్న కామోత్సాహము విద్యుత్ శక్తి కంటే ఎంతో గొప్ప శక్తి కలది. అత్యంత సూక్ష్మమైన ఒక అణు విచ్ఛేదనం వల్ల, చాలా సూక్ష్మమైన అణు విచ్ఛేదం వల్ల హిరోషిమా నగరంలోని 1,00,000 మంది మృత్యువాత పడ్డారు. నిజమే, కానీ మానవుడిలో ఒక శక్తి కణం ఒక కొత్త ప్రాణిని సృష్టించగలుగుతుంది. చిన్న శక్తి కణం, చిన్నదే, ఒక్క వీరేకణం వెళ్ళి అన్నంతో జతకడం వల్ల ఒక గొప్ప అణ్వాయుధం కన్నా కామశక్తి గొప్పది.
మానవాభ్యుదయం కోసం ఈ శక్తికి ఉన్న అనంత అవకాశాల గురించి మీరు ఎప్పుడైనా యోచించారా? ఫలదీకరణం చెందిన ఒక శోణిత కణం నుండి ఓ గాంధీ, ఓ మహావీరుడు, ఓ బుద్ధుడు, ఓ క్రీస్తు పుట్టుకరావచ్చు, ఒక ఐన్స్టీన్ జననం సంభవించవచ్చు, ఒక న్యూటన్ అందులోంచి రూపొందవచ్చు. సూక్ష్మాతి సూక్ష్మమైన ఓ సంభోగ శక్తి కణంలో నుంచి ఒక మహాత్ముడి జననం సంభవం సాధ్యం. సద్భావాలు కావాలంటే శుద్ధత్వం కావాలి. శారీరక శుద్ధత్వం యుక్తమైన ఆహారం ద్వారా లభిస్తుంది. మానసిక శుద్ధత్వం సత్యవాక్కుల ద్వారా లభిస్తుంది. ఆత్మశుద్ధత్వం ధ్యానం ద్వారా లభిస్తుంది. బుద్ధి శుద్ధత్వము జ్ఞానం ద్వారా లభిస్తుంది. ఈ విధంగా నవవధూవరులు సిద్ధమై ఉన్నప్పుడు వీరి ఆలోచనలకు అనుగుణంగా జన్మలో మరికొన్ని అనుభవాల కోసం వీరి గర్భాన్ని చేరుకుంటుంది ఆత్మ. సో దీన్ని గర్భాధాన సంస్కారం అంటారు. సో ఇక్కడే మనకు రెండవది వివాహమైన తర్వాత గర్భవతి అయిన తర్వాత చేయబడే సంస్కారాన్ని పుంసవన సంస్కారం అంటారు. ఇది రెండవ సంస్కారం. ప్రతి స్త్రీకి ఇది ఒక అద్భుతమైన అనుభూతి. సృష్టిలో స్త్రీకి మాత్రమే లభించే అద్భుతమైన అవకాశం. ఇది అన్ని ఆడజీవులకు వర్తిస్తుంది. కేవలం ఒక మానవుడికే కాదు, అన్ని ఆడజీవులకు. నిన్నటి వరకు తన స్నేహితులతో కుటుంబ సభ్యులతో సాధారణంగా ఉండిన తాను తన చిన్ని పొట్టలో ఒక బిడ్డ పెరుగుతూ ఉందా? ఎట్లా ఉంటుంది? ఏం చేస్తూ ఉంది? గాలి ఆహారం ఎట్లా తీసుకుంటుంది? నేను నడిస్తే, పడుకుంటే, కూర్చుంటే బిడ్డకి ఏ విధంగా ఉంటుంది? నా మాటలు, భావాలు బిడ్డకు అర్థమవుతాయా? నన్ను గురించి నా బిడ్డ ఏమనుకుంటుందో? కడుపులో ఉన్నది బాబా, పాప? ఇలాంటి అనేక సందేహాలు గర్భవతి కలుగుతూ ఉంటాయి. ఇది సహజమే. వీటికి సమాధానాలను తల్లిదండ్రుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, భర్త ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా, ధ్యానం ద్వారా, మంచి మంచి పుస్తకాలు చదవడం ద్వారా, డాక్టర్ల ద్వారా సంకోచపడకుండా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని బాధ్యతల కంటే గొప్పది తల్లి బాధ్యత. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రపంచంలోని అన్ని బాధ్యతల కంటే గొప్పది తల్లి బాధ్యత. స్త్రీ పురుష బీజ కణాలు ఫలదీకరణం చెందిన వెంటనే ఆ ఒక్క కణం విభజనలు చెందుతూ పోయి పూర్తి పిండం ఏర్పడుతుంది. ఫలదీకరణం జరిగిన తర్వాత వారం లోపలే ఆ గర్భంలోని పిండంలోని కణాల నుంచి వచ్చే సూచనలను, వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ సూచనలను స్త్రీ శరీరం గుర్తించి గర్భసంచిని శిశువుకు నివాసయోగ్యంగా మారుస్తుంది. పెరిగే పిండానికి కావలసిన ఆహార పదార్థాలను, ఆక్సిజన్ను అందిస్తూ ఉంటుంది. 4 వారాల వయసు గల మొండెం తల, కాళ్ళు, చేతులు అన్నీ ఏర్పడతాయి. మిగతా 6 నెలలు ఆ ఏర్పడిన అవయవాలే క్రమ పద్ధతిలో పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఏర్పడిన పిండం తల్లి ద్వారా సమస్తం స్వీకరిస్తూ ఉంటుంది. పిండం యొక్క సంపూర్ణ రక్షణ బాధ్యత తల్లిదే. అయితే ఆ తల్లికి సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత కుటుంబ సభ్యులందరిది కూడా. తల్లి యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి, తెలియజేయడానికి ఈ పుంసవన సంస్కారం ఏర్పాటు చేయబడింది. కానీ ఇది ఎక్కడ చాలా వరకు చేయడం లేదండి. కానీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. గర్భం దాల్చిన 3 నెలలలోపే ఈ సంస్కారం చేయాలి. సంస్కారంలో గర్భవతికి ఒక పాత్ర నిండుగా ఔషధాలు కలిపిన నీళ్ళు ఇచ్చి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా త్రాగమని చెప్పాలి. ఆమె జాగ్రత్తగా ఆ నీటిని చుక్క నీరు కింద పడకుండా తాగాలి. దీని అర్థం ఏంటంటే గర్భాన్ని కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేదంటే నీళ్లు పడిపోయినట్లుగా గర్భం కూడా జారిపోతుంది అని ప్రత్యక్షంగా తెలియజెప్పడం అంత ఇంపార్టెంట్ అది. స్త్రీ పాత్ర కూడా ఇక్కడ ఒక చిన్న సృష్టికర్త పనే. గర్భాధారణ సమయంలో సంతోషంగా ఉండడం సహజమే. ఆమెను ప్రేమ, సంతోషం భావనతో ముంచెత్తేది ఈ సృష్టి విధానమే. గర్భాధారణ సమయంలో ఎంత చక్కటి సృజనాత్మక స్థితిలో ఉంటే అంత గొప్ప సృష్టి జరుగుతుంది. ఈ సమయంలో ఎంత బాగా ధ్యానం చేయగలిగితే అంత గొప్ప ఫలితాలు మనం పొందవచ్చు. ఎంత మంచి సంగీతం వింటుంటే గర్భస్థ శిశువు అంత ప్రశాంతంగా ఉంటుంది. సో గర్భవతి తీసుకునే ఆహార సారం శిశువుకు ఆహారం అవుతుంది. గర్భవతి యొక్క ఆలోచనలే శిశువు ఆలోచనలు అవుతాయి. గర్భవతి యొక్క భయాలే బిడ్డ భయాలు అవుతాయి. గర్భవతి యొక్క మానసిక రుగ్మతలు పుట్టబోయే బిడ్డలోనూ ఉంటాయి. మంచి పుస్తకాలు చదువుతుంటే మీరు పొందే జ్ఞానం మీ బిడ్డకు అందుతూ ఉంటుంది. ఇదంతా కూడా పుంసవన సంస్కారం అన్న దాంట్లో మనం చేస్తుండాలి, తెలియజెప్తూ ఉండాలి. ఇక మూడవది సీమంతాయన సంస్కారం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది అన్ఇంపార్టెంట్ అంటే ఏమీ లేదు. ఈ 16 సంస్కారాలు చాలా చాలా ఇంపార్టెంటే.
ఏ వయసుకు ఏది ఎక్కడ చేయాలో ఎప్పుడు చేయాలో చేస్తూ ఉండాల్సిందే. విషయం తెలుసుకొని ఉంటే దానికి తగ్గట్టుగా ఆ అర్థం తెలుసు కాబట్టి ఆ ఆచారాన్ని చక్కగా పాటించగలుగుతాం. ఓకే. సీమంతైన సంస్కారం మూడవది. గర్భంలో శిశువుకు అన్ని అవయవాలు వృద్ధి పొంది ఉంటాయి. ఈ నెల నుండి 10వ నెలలోపు ఎప్పుడైనా ప్రసవం జరగచ్చు. ధ్యానం చేస్తూ, సంగీతం వింటూ, ప్రకృతిని తిలకిస్తూ, గొప్ప ఆశయాలను తలుచుకుంటూ, గొప్ప గ్రంథాలను చదువుతూ, హాస్యాన్ని ఆస్వాదిస్తూ, చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ శిశువు యొక్క రాకకై ఎదురు చూస్తూ ఉండాలి. అది గొప్ప అనుభూతి. అందువల్ల ఇటువంటి సమయంలో గర్భిణిపై ఎటువంటి ఒత్తిడి పడకుండా పై చెప్పినవన్నీ అందజేయవలసిన బాధ్యత ఎక్కువగా భర్తదే. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరిది కూడా. పూర్వపు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి కనుక తగినంత విశ్రాంతి, సలహాలు, సహాయము లభిస్తూ ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ పరుగు ప్రపంచంలో సీమంతం అన్నమాట చాలా వరకు ప్రాముఖ్యత తగ్గింది. చేస్తున్నారు కానీ ఎక్కువ ప్రెజర్స్, ఈ ఐటీ కంపెనీని ఉద్యోగాలు చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఆఫీసుల్లో ఒత్తిడి, వ్యాపారాల్లో ఒత్తిడి అన్ని రకాలుగా ఉంది. కాబట్టి ఇది కొంత జాగ్రత్తగా ఆ సమయంలో ఎంత జాగ్రత్తగా, ఎంత చక్కగా, ఎంత సంతోషంగా, ఎంత హాస్యంగా, ఎంత బాగా ధ్యానం చేస్తూ అన్ని మంచి గ్రంథాలు చదువుతుంటే రాబోయే బిడ్డ అంత గొప్పగా ఉంటుంది. సో ఇదన్నీ కూడా మన తల్లి యొక్క బాధ్యత. అట్లాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెకు చక్కటి సహకారాన్ని అందించాలి. మేమంతా చేసుకోలేదా అంటే ఆ కథ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అందువల్ల ఈ ఆచారాలు అనేవి చక్కగా అర్థం చేసుకుని చక్కగా సహకారాలు అందిస్తూ ఉండాలి తల్లికి. ఆ తర్వాత 4వది జాతక కర్మ సంస్కారం. అంటే నవమాసాలు మాతృగర్భాన ఉన్న శిశువు సజీవంగా సుఖంగా తల్లి నుండి బయటికి వచ్చిన తర్వాత చేసే కర్మను జాతకర్మ సంస్కారం అంటారు. ఈ జాతకర్మలో శిశువు ఎటువంటి భావనలలో పెంచాలి అని చక్కగా వివరించేవారు. తల్లిదండ్రులలో కొన్ని అద్భుత వాక్యాలు మంత్రాల రూపంలో పదే పదే చెప్పించేవారు. ఇవి వాళ్ళ మనసుల్లో హత్తుకుపోయి ఆ భావనలు శిశువులో కలిగేటట్లు సూచనలు ఇప్పించేవాళ్ళు. నేను, నాది అనే అహంకార మమకారాల భావనలు శిశువుకు తల్లిదండ్రులు కలగకుండా చేసేవారు. చిన్నప్పటి నుంచి ఇది నాది, నాకే కావాలి, ఇది నేను తప్ప ఇంకెవరు చేయలేరు, ఈ రూమ్లో నేనే ఉండాలి, ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి అలా కలగకుండా చేస్తూ ఉండాలి. అందుకే పుట్టిన తర్వాత తల్లిదండ్రులచే నీకు చాలా దృఢచిత్తం ఉంది, నీకు మంచి తేజస్సు ఉంది, నువ్వు చాలా చురుకైన వాడవు లేదా చాలా చురుకైన దానవు అని మొట్టమొదటిగా చెప్పించేవారు. సో ఫస్ట్ యాక్టివేషన్ అది. అట్లాగే 5 సంవత్సరాలు వచ్చే వరకు బిడ్డను గొప్ప భావనలతో చక్కగా లాలించాలి, పాలించాలి. 5 నుండి 15 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు తమ జీవిత ధ్యేయానికి అనుగుణంగా మలుచుకోవలసిన సమయం ఇది. దీన్ని కౌమార దశ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బాల్యము, కౌమారము ఈ రెండు ఉంటాయి దాంట్లో. సో 1 నుంచి 1వ సంవత్సరం వరకు శైశవ దశ అయితే 5 సంవత్సరాల వరకు బాల్య దశ అంటారు. 6 నుంచి 15 సంవత్సరాలకు కౌమారం అంటారు. 16 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు యవ్వనం అంటారు. 56 సంవత్సరాల నుంచి ఆఖరి దశ వరకు వృద్ధాప్యం అంటారు, వార్ధక్యం అంటారు. ఇవంతా కూడా ఇది ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరిగేది ఇదంతా కూడా. సో వాళ్ళ జీవిత అనుగుణంగా, వాళ్ళ జీవిత ధ్యేయానికి అనుగుణంగా మలుచుకోవాల్సిన సమయం ఇది, చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో తల్లిదండ్రులు బిడ్డ యొక్క జీవిత లక్ష్యం సాధించడానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరుస్తూ ఉండాలి. తన అనుభవ జ్ఞానాన్ని సలహాల రూపంలో ఇస్తుండాలి. స్వేచ్ఛనిస్తూ ఇవ్వబడిన స్వేచ్ఛ విశృంఖలత్వానికి దారి తీయకుండా మునుముందుగానే తగిన సూచనలు ఇస్తూ సరి అయిన శ్రేయ మార్గాన్ని చూపించాలి. స్వేచ్ఛనివ్వాలి, స్వేచ్ఛ పక్కదారి పట్టకుండా తగిన సూచనలు ఇస్తూ చక్కగా చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఇదంతా కూడా వాడేందులే, వాడు కాలేజీకి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, ఏదో వస్తున్నాడు, చేస్తున్నాడు, చెప్తున్నాడు అనుకోకూడదు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా మనం చూస్తుండాలి, చేస్తుండాలి. 16వ ఏట నుండి అంటే యవ్వనంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి పిల్లలను పెద్దలుగా చూడాలి. తల్లిదండ్రులు మంచి స్నేహితులుగా మాదిరిగా ఉండాలి. స్నేహితులు అయిపోవాలి అంతే. వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ తగిన సలహాలను ఇస్తూ ఉండాలి. ఇది జాతకర్మ సంస్కారంలో పురోహితుడు శిశువు పరంగా తల్లిదండ్రులకు ఇవ్వవలసిన జ్ఞానం. శిశువును కనడం గొప్ప విషయం ఏమీ కాదు, అంటే అంత చిన్న విషయం ఏం కాదు, గొప్ప విషయమే. కానీ మన చుట్టూ ఉన్న అనేక జీవరాశులు కూడా ఈ ప్రక్రియలో ఉన్నాయి. కానీ వాటికి ఎక్కడ హాస్పిటల్స్ ఏం లేవు. అవి చక్కగా కంటున్నాయి, పాలిస్తున్నాయి, పెంచి పెద్ద చేస్తున్నాయి, మళ్ళీ వదిలేస్తున్నాయి సమాజంలోకి.
కానీ ఇక్కడ మనిషి అనే వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తలు అవసరమవుతూ ఉన్నాయి. కానీ శిశువుని పెంచే విధానంలోనే తల్లిదండ్రుల పాత్ర అంతా కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే వాటి ధర్మాలు అవి చక్కగా నిర్వర్తిస్తున్నాయి, ఏ జంతువు అయినా సరే. మరి మనిషికి వచ్చేటప్పటికి ఇక్కడ జ్ఞానం అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంది, వివేకం అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది. తల్లిదండ్రులు తమ తమ పాత్రలను పిల్లల ప్రశిక్షణ కార్యక్రమంలో నిర్వర్తించడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను బ్రహ్మర్షి పత్రిజీ అత్యంత సులభ రీతిలో బోధించారు. పత్రి సార్ ఎంత చాలా క్లియర్గా చెప్పారు. శిశు అవస్థలో ఉన్నప్పుడు సరైన ఆహారం ఇవ్వాలి, అంటే కేవలం శాకాహారం మాత్రమే అలవాటు చేయాలి. తల్లి ఎప్పుడూ శిశువును వదిలి ఉండరాదు. విధి లేని పరిస్థితుల్లో తప్ప శిశువులు తల్లి దగ్గరే పెరగాలి. బాల్యావస్థలో ప్రవేశిస్తూనే బాలబాలికలకు బ్రహ్మజ్ఞానం బోధించాలి. వారి చేత ధ్యానాభ్యాసం చేయించాలి. వారి ధ్యానానుభవాలను శ్రద్ధగా ఆలకించాలి. నాకు టైం లేదు, మళ్ళీ చూస్తాంలే, రేపు చూస్తాంలే, వీడికి ఎప్పుడు ఇది సోది అని ఎప్పుడు చెప్పకూడదు. పిల్లలు కోకొల్లలుగా ప్రశ్నలు వేస్తుంటారు. ప్రశ్నలకు సరియైన సమాధానం తెలిస్తే ఇవ్వాలి. తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకునైనా చెప్పాలి, లేదంటే వాళ్ళ దగ్గరికైనా పంపాలి. అంతేగాని వాళ్ళ జ్ఞాన పిపాస మీద మూర్ఖంగా నీళ్లు చల్లవద్దు. పిల్లల్లో పోటీతత్వంతో పాటు పోటీ లేని తత్వాన్ని కూడా సమానంగా వృద్ధి చేయాలి. సో ఇదంతా కూడా జాతకర్మ సంస్కారంలో చెప్పబడాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 5వది నామకరణ సంస్కారం. సో ఈ సంస్కారానికి ముందు పిల్లలను జనరల్గా చిన్న, బుజ్జి, కన్న ఏదో ముద్దు పేర్లతో, రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఈ సంస్కారంలో శిశువు యొక్క జాతకరీత్యా పేరును ఎన్నుకొని పెట్టడం జరుగుతుంది. ప్రతి నామానికి ఒక నాదశక్తి ఉంటుంది, ఒక నాదశృతి ఉంటుంది. ప్రతి పేరును మనం ఉచ్చరించినప్పుడు ఒక నిర్దిష్ట ప్రకంపన, ఒక నిర్దిష్ట తరంగ ధైర్యము ఉన్న ఒక శక్తి జనిస్తూ ఉంటుంది. ప్రతి చోట ప్రతి మాటకు ఉంటుంది. ఈ శబ్దశక్తి ఎంత శక్తివై ఉంటుంది. ఎవరైనా సరే తమ నామాన్ని సరిగ్గా పలికితే చాలు, ఆ అవతల వ్యక్తి ఎక్కడున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఒక్కసారిగా చేస్తున్న పని మీద ధ్యాస తప్పిపోతుంది. అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కోసారి వెనుదిరిగి చూడాల్సి కూడా వస్తుంది, ఎవరో నన్ను పిలుస్తున్నారేమో అని. ఏదో ఒక పేరు పెట్టకుండా శిశువు యొక్క జీవిత ధ్యేయ సాధనకు అనువైన పేరును పెట్టడం వల్ల క్షణక్షణం శిశువు జీవిత ధ్యేయాన్ని గుర్తు చేసేట్టుగా ఉంటుంది. పేరుకు అర్థం ఉండాలి. శిశువుకు గ్రహించగల సామర్థ్యం వచ్చినప్పుడు ఆ పేరు యొక్క అర్థాన్ని వివరించాలి. పేరుకు తగ్గ సార్థకను సాధించాలా చూడాలి. దానికి తగ్గ సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. ఇది నామకరణ సంస్కారం యొక్క ఇంపార్టెన్స్. సో వెంటనే చిన్నప్పుడు వాళ్ళకి పేరుకు అర్థం తెలియదు, కానీ మనకు తెలుసు కదా పెద్దలకు. కానీ వాడికి బుద్ధి వచ్చేటప్పటికి, నాన్న నీ పేరు ఇదే అంటే దీని అర్థం ఏంటి తెలుసా, ఇది నీ యొక్క కెపాసిటీ, నీ యొక్క లక్ష్యంగా ఇది పెట్టుకో, నీ పేరును సార్థకం చేసుకో అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఆ తర్వాత 6వది నిష్క్రమణ సంస్కారం. పిల్లలకు 4వ మాసం వచ్చిన తర్వాత వెంటనే ఈ సంస్కారం చేయబడుతుంది. అంటే శుద్ధమైన వాతావరణం ఉన్నప్పుడు పిల్లలను ఉదయము మరి సాయంత్రం సమయాలలో బయట తిప్పాలి, బయట వాతావరణానికి అలవాటు చేయాలి. ప్రకృతిని చిన్నప్పటి నుంచే ఆస్వాదింపచేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రకృతి నుంచి చాలా శక్తి వస్తూ ఉంటుంది. నిష్క్రమణ అన్న మాటలోనే అనేక అర్థాలు సూచిస్తున్నాయి. ఇంట్లో పెద్దలను బట్టే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడే భాషనే వారు మాట్లాడడం మొదలు పెడతారు. మనం తినే తిండినే వాళ్ళు తింటూ ఉంటారు. మనం ఇతరులతో ఎట్లా ప్రవర్తిస్తామో వారు అలాగే ప్రవర్తిస్తారు. కనుక మన పిల్లలకు నిష్క్రమణ సంస్కారం చేసేటప్పుడు మనలో ఉన్న అనేక అనవసరమైన వాటిని కూడా బయటికి తరిమేయాలి. పిల్లలు బయటికి పంపడమే కాదు, మనలో ఉన్న అనవసరమైన విషయాలను కూడా, సరికాని భావాలను, సరికాని చేష్టలను కూడా మనలోంచి కూడా పంపాలి అని చెప్పేసి ఒక అర్థంగా మనం తీసుకోవాలి. ఇక్కడ మనలో అనవసరమైన విషయాలు ఏమున్నాయో మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, అందుకే కదా గర్భధారణ సంస్కారం నుంచే మొదలు పెట్టబడిన ఈ సంస్కారాల జ్ఞానంతో మనం ఎలా పెంచబడ్డాం, ఎలా పెరిగాం, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాలు మనకు అవగాహనకు వస్తున్నాయి. తెలియక యుగాలైనా గడవచ్చు, కానీ తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా వృధా చేయరాదు. కనుక మనలో ఉన్న అనవసరమైన వాటిని బయటికి నిష్క్రమింపజేయాలి. పిల్లలకు చేసే సంస్కారాలు పెద్దలకు జ్ఞాన ప్రసాదాలు. ఎందుకంటే మన అడుగులో అడుగు వేసుకుంటూ పెరిగేది పిల్లలే కదా. అందువల్ల ఈ నిష్క్రమణ సంస్కారము అంటే మనలో ఉన్న అనవసరమైనవన్నీ కూడా నిష్క్రమణ చేస్తూ పిల్లలు అదే దారిలో పెరుగుతారు. కాబట్టి వాటిని ఎప్పుడైతే ఆచరిస్తామో, మనం చక్కగా ఆచరిస్తామో, వాళ్ళు కూడా అదే అనుసరిస్తూ పెరుగుతూ ఉంటారు. సో 7వది అన్నప్రాసన సంస్కారం. 6వ నెల ఈ సంస్కారం చేయబడుతుంది.
ఇంతవరకు ద్రవాహారము మాత్రమే పిల్లలకి ఇస్తూ ఉంటాం. ఈ సంస్కారంలో ఘనాహారం ఇవ్వడం మొదలవుతాం. అంటే కొంచెం ఆహారం ముద్దలు చేసి ఇవ్వడం మొదలవుతుంది. ఎందుకు? పిల్లల జీర్ణ వ్యవస్థ బలంగా తయారయ్యేటట్టు చూడాలి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ద్రవాహారాలు ఇస్తే వాళ్ళు మామూలు ఆహారం పెడితే జీర్ణం చేసుకోలేరు. చాలామంది తెలియక వీళ్ళకి అన్నం పెడితే తినడం లేదు, బయటికి పంపించేస్తున్నారు, ఉంచేస్తున్నారని చెప్పేసి సరే ఏదో ఒకటి తాగండిలే అని చెప్పేసి పెద్ద అయ్యే వరకు కూడా అదే ఇస్తుంటారు. సో వాళ్ళ జీర్ణకోశము బలంగా తయారు కాదు. బాగా అర్థం చేసుకోండి. అందుకే అన్నప్రాసన అనేది ఎందుకు పెట్టారు అంటే 5 నెలల తర్వాత ఘనాహారం ఖచ్చితంగా ఇవ్వాలి. 6 నెలల నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం తినిపించే ఆహారాన్ని బట్టే పిల్లల శరీర వృద్ధి మరియు మానసిక ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఆహారాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి. తామసిక ఆహారం వల్ల తామసిక ఆలోచనలు వస్తూ ఉంటాయి. రాజసిక ఆహారం వల్ల రాజసిక ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాత్విక ఆహారం వల్ల సాత్విక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మాంసాహారం తినకపోతే అదే సాత్వికని భావిస్తున్నారు చాలామంది. మాంసాహారం తినని వారందరూ కూడా సాత్వికుల వల్లే మనకు కనపడాలి కదా. అలా ఎవరు లేరే. సాత్వికాహారం అంటే శాకాహారం అని అందరూ అనుకుంటున్నారు. అది కరెక్టే కొంతవరకు. కానీ ఆ శాకాహారాన్ని మనం తినే పద్ధతి సాత్వికం కాదు. ఎందుకంటే సాత్వికాహారం అంటేనే కేవలం శాకాహారమని అనుకునే పని లేదు. అది కొంతవరకే. ఆయువును, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని వృద్ధి చేస్తూ రుచి కలిగిన రస పదార్థాలు, కమ్మని పదార్థాలు, పుష్టిని కలిగించే స్థిర పదార్థాలు, మనసుకు సంతోషాన్ని కలిగించే ఆహారము, ఇదే సాత్విక ఆహారం. రాజసాహారం చేదు, పులుపు, ఉప్పు, అతివేడి, కారము, ఎండిపోయినవి, దాహం కలిగించేవి రాజసులకు ప్రేమైన రాజసాహారాలు. ఇవి దుఃఖాన్ని, బాధను, రోగాలను కలిగిస్తాయి. ఈ ఆహారాన్ని తిన్న మనుషులు పైకి సాత్వికంగా కనపడినా ప్రవర్తనలో రాజసిక గుణాలు కనిపిస్తూ ఉంటాయి. కొందరు మాంసాహారాన్ని తామసాహారం అనుకుంటారు. మిగతాది ఏమి తిన్నా సాత్విక రాజసాహారాలు అనుకుంటుంటారు. అది కాదు. తామసాహారం అంటే సరిగ్గా ఉడకనిది, సారహీనమైనది, దుర్వాసన కలగది, పాచిపోయినది, వెనకటి రోజు ఉండినది, ఇతరులు తినగా మిగిలినది అంటే ఎంగిలైనది, అపవిత్రమైనది అయిన ఆహారం తామస గుణం కలవారికి ఇష్టమైనది. సో తామసాహారానికి ఇంకా ఉదాహరణలు ఏంటంటే మాంసాహారము, గుడ్లు, ఎప్పుడో నిలవ పెట్టిన పచ్చళ్ళు, దాచుకొని తినే చిరుతిండ్లు, బేకరీ పదార్థాలు, అతిగా నూనెలో వేయించిన పదార్థాలు, వేపుళ్ళు, కూరలను వండుకొని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినవి మొదలైనవన్నీ కూడా పై చెప్పిన లక్షణాలు కలిగిన ఆహారాలు అంటే తామసాహారానికి ఉదాహరణలు. ఇవి తినేవారు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి శరీరము, మనసు పూర్తిగా వారి స్వాధీనం నుండి తప్పుతూ ఉంటాయి. ప్రస్తుతం సమాజం అంతా ఈ తామసాహార సేవనలను పూర్తిగా మునిగిపోయి ఉంది. ఇది మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పటికి ఏ ఆహారం కావాలంటే వెంటనే వాడు స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ చేస్తున్నాడు, తెప్పించుకుంటున్నాడు. సో అది ఎప్పుడు ఆహారం ఇస్తాడో ఏమిస్తాడో తెలియదు. మధ్యలో ఏం కల్తీలు జరుగుతున్నాయో మనకు తెలియదు. అందువల్ల చాలా జాగ్రత్త. ఒక్కసారి దీనికి తామసాహారానికి అలవాడిపోతే నీ ఇంద్రియానికి తగ్గిపోతుంది, సోమరితనం పెరిగిపోతుంటుంది, చాలా నష్టపోతాం మనం కూడా. సో ఈ సంస్కారం వల్ల కుటుంబంలోని సభ్యులందరికీ ఏది అన్నప్రాసన సంస్కారం వల్ల కుటుంబంలోని సభ్యులందరికీ ఆహారం యొక్క విలువ తెలుస్తుంది. వృధా చేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. అంతేకాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి సమర్పణ భావంతో ఎలా ఇవ్వాలో అర్థమవుతుంది. సో అన్నప్రాసన అంటేనే కేవలం పిల్లవాడికి అన్నం తినిపించడం ఒక్కటే కాదు. నెక్స్ట్ 8వది చూడాకరణ సంస్కారము. దీనినే పుట్టు వెంట్రుకలు తీయటము లేదా కేశఛేదన లేదా కేశఖండన అంటాము. పిల్లలు పుట్టిన ఏట కానీ 3వ ఏట కానీ ఇది చేస్తుంటారు సహజంగా. ఇది రాను రాను మొక్కుబడిగా రూపాంతరం చెందింది అంతే. ఈ సంస్కారం వల్ల పిల్లలకు, పెద్దలకు చాలా మేలు జరుగుతుంది. గుండు గీయించడం యొక్క అర్థం ఏంటంటే మెదడును కాపాడడంలో శ్రద్ధ వహించడం అని. తలపై భాగాన్ని అంటే బ్రహ్మనాడి, ఉచ్చినాడి అంటారు. ఇది శుభ్రం కావడానికి, బ్రహ్మజ్ఞానం కలిగేదానికి కూడా ఈ సంస్కారం అవసరం. పిల్లలు చిన్నతనంలోనే ఎంతో నేర్చుకుంటారు. వీరి కర్మ, స్వభావాలు ఏర్పడటం 3 భాగాలుగా చిన్న వయసులోనే జరిగిపోతుంటుంది. అందుకే చిన్న వయసులోనే మొక్కై వంగనిది మానే వంగునా అని అంటుంటారు కదా పెద్దలు. అది కరెక్ట్. అది పూర్వకాలంలో ఎక్కువ శాతం గుండు గీయించుకొని శిఖను ఉంచుకునేవారు. శిఖ అంటే మన వెనక భాగాన ఇంతగా వదిలేసేవారు. బౌద్ధులు ఎప్పుడు కూడా తల మీద వెంట్రుకలను మొలవనీరు. తలను బోడి చేయడం అంటే తలలోని తలుపులను, అనవసరపు ఆలోచనలను ఖాళీ చేయడాన్ని అని పెద్దలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుండడం, మనం గుర్తు చేసుకోవడం. అంతేకాకుండా తల మీద వెంట్రుకలు కొంతవరకు మనిషి యొక్క అందాన్ని పెంచుతుంది. చిన్నతనంలోనే
అందం పైన శరీర లావణ్యం పైన మోజు పెరిగితే అసలైన భావ్య జీవితానికి అవసరమయ్యే విషయాలపై శ్రద్ధ తగ్గుతుంది. మనిషికి బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యమే ముఖ్యమని చెప్పడమే ఈ సంస్కారానికి అర్థం. 9వది కర్ణవేద సంస్కారం. పిల్లలకు పుట్టిన నాటి నుండి 3వ ఏట కానీ 5వ ఏట కానీ చెవులు, నాసిక అంటే ముక్కు కుట్టడం జరుగుతుంది. ఇది చాలా మంచిది కూడా. బాల బాలికలకి ఇద్దరికి కూడా ఈ సంస్కారం అవసరం. చెవులు కుట్టించుకుంటే కంటి చూపు సరిగ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఈ సంస్కారాన్ని ప్రవేశపెట్టారని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు కూడా చెప్పారు. పూర్వకాలంలో ఋషీశ్వరులే కాదు, అవంతా పరిశోధన చేసిన తర్వాత డాక్టర్లు కూడా చెప్పారు. చెవి లోపల, చెవి బయట కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకోవడం వగైరా అన్నీ కూడా ఆక్యుపంక్చర్ వైద్య విధానంలోని భాగాలని డాక్టర్ ప్రభా బోర్వంకర్ స్పష్టంగా చెప్పారు. ఈయన దీనిపైన ఒక పెద్ద పరిశోధననే చేశారు. సో మొత్తంగా చూసుకుంటే శరీరానికి చెవి ప్రాతినిధ్యం వహిస్తూ ఉందనే ప్రాథమిక సూత్రాన్ని పూర్వీకులు గుర్తించి చెవును కుట్టే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. అంతా కూడా ఉబ్బసము, రక్తపోటు, చెవుడు, మూర్ఛ వగైరా సమస్యలకు చెవులు కుట్టడమే విరుగుడని కూడా నిరూపించబడింది. సో కమ్మల భారం చెవి మూలంగా హృదయానికి పోరం. కమ్మలు బరువుగా ఉంటే ఏమవుతుందంటే ఈ కిందికి వేలాడుతుంటాయి కదా, ఇక్కడ వేగస్ నరాలని హృదయ స్పందనను ఎప్పుడూ నిర్దేశిస్తుంటాయి. శరీరానికి బంగారు స్పర్శతో అనేక విధాలైన చిన్న చిన్న ఉపద్రవాలు నివారింపబడతాయి. అంతేకాకుండా ఆయుర్వేద శాస్త్ర ప్రకారము బంగారం అన్నది వంధ్యత్వాన్ని పోగొట్టి గర్భోత్పత్తికి సహాయకారి అవుతుంది. జ్ఞానపరంగా ఈ సంస్కారం యొక్క ఉద్దేశం ఏంటంటే బంగారం లాంటి మాటలనే వినాలి లేదా చెవులు మూసుకోవాలి. సో చెవులున్న శ్రవణానందంగా ఉండాలి తప్ప శ్రవణానికి ఇబ్బంది కలిగించకుండా ఉండకూడదు. తల్లిదండ్రులు శిశువును ఒళ్ళో పెట్టుకుని ధ్యానం చేస్తూ పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళ చేత చేయిస్తూ ఉంటే శరీరము, మనసు, బుద్ధి బంగారంలో మెరిసిపోతుంటుందని చెప్పడమే కర్ణవేద సంస్కారం యొక్క ఉద్దేశము. సో అందువల్ల ఖచ్చితంగా ఇది పాటిస్తూ ఉండాలి. ఋషీశ్వరులు ఏది కూడా ఉత్తిగా చెప్పలేదు. అన్ని రకాల అనుభవాలు పొందిన తర్వాతనే, అనేక శాస్త్రాలు చదివిన తర్వాతనే చెప్పారు. కాబట్టి మనం ఇక్కడితో ఈ ఎపిసోడ్ను కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్ను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ద్వారా కంటిన్యూ చేస్తాను. ధన్యవాదాలు.